వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్షీరభావనారాయణ స్వామికి రథం ఏర్పాటు చేస్తా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి హామీ. దేశ రక్షణకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్. బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి మండిపాట్. బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురవుతున్న చెరువులు. కుక్కట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు ఆరోపణ. ప్రచార ఆర్భాటం కోసమే కొత్త కాలనీల ఏర్పాటు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి చెదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఎద్దేవా. ఇక వివరాల్లోకి వెళ్తే, బాపట్ల శ్రీమద్ సుభద్రవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ గుడికి సంబంధించి నూతన రథం నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని, త్వరలో రథం ఏర్పాట్లు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. స్వామివారి 1430వ నవహామిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన దివ్య రథోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవంలో పార్టీ శ్రేణులు, భక్తజనులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ రథోత్సవంలో పార్టీ శ్రేణులు, భక్తజనులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో భాగంగా బాపట్లలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ఇనుగులూరి మల్యాద్రి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మనవి, ఈ మెడలోని ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. నిదానంగా పాటు తీసుకోండి. ఆపండి ఆపండి ఆపండి, తాగద్దు, ఆపండి. కింద పెట్టండి, నాడు కింద పెట్టండి, కింద పెట్టండి. తాడు తీసుకోండి, నిదానంగా లాగండి. గోవింద గోవింద గోవింద. ఆపండి ఆపండి ఆపండి, తాడు కింద పెట్టండి. ఆపండి ఆపండి, తాడు కింద పెట్టండి, తాడు కింద పెట్టండి. అందరు చెప్పండి, బాలదేవ పాహిమాన్, రాజ్యలక్ష్మి రక్షణం, బాలదేవ పాహిమాన్, రాజ్యలక్ష్మి రక్షణ, బాలదేవ పాహిమాన్, రాజ్యలక్ష్మి రక్షణ. కొత్త జిల్లాలు దాంట్లో భాగంగా ఏర్పడినటువంటి బాపట్ల జిల్లా దినదిన అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో మరింత అభివృద్ధి సాధించి నెంబర్ 1 జిల్లాగా స్వామి కూడా మనం గత సంవత్సరం అనుకున్నాం కొత్త రథంలో ఉపయోగించాలని. కాంట్రాక్టర్ అప్లికేషన్, ప్రొసీజర్స్, సెలెక్షన్ ఆఫ్ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మరి ఆల్రెడీ ఎప్పుడైతే మొదలైంది కాంట్రాక్టర్ అప్లికేషన్స్ అన్ని పూర్తయి వీలైనంత తొందరగా మేము నెక్స్ట్ రథోత్సవం నాటి స్వామి కొత్త రథం మీద ఊరేగిస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తే మన గాలిగోపురంతో పాటు పక్కనే రథశాలు కూడా పూర్తి చేస్తున్నాం. ఈసారి రథం రీసెంట్గా దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రథశాల రెడీ అయిపోయింది. కొత్త
కొత్త రథం వచ్చినానికి అన్ని రకాల నెహ్రూతో పూర్తి పెయింటింగ్ కూడా వేసుకుని రథశాలంగా మన మునుపటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ గాలిగోపురం రథశాలను కూడా మరి నిలబడి సాక్ష్యాలుగా బాపట్ల ఆ రకంగా స్వామి అనుకున్న కులాలకి మతాలకి అతీతంగా బాపట్ల ప్రజల ఎలవెలుపుగా స్వామి బాపట్ల మెడికల్ కాలేజ్ కూడా పనులు సర్వే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 228 పిల్లలు పూర్తి చేసుకుని సుమారు జూన్ నెలాఖరు నాటికి మొదటి దశ పునాది పనులు హాస్పిటల్కి సంబంధించి పూర్తి చేసుకుంటామని చెప్పి మరి అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లాబ్ వేసుకుని వర్షాకాలం టెంపుల్ లోపల కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నెక్స్ట్ వాహనశాల వంటశాల కూడా రక్షణకు వస్తాయి. ఆ క్రమంలో లోపల ఏర్పడేటువంటి ఆ ప్లేస్ అంతా కూడా చక్కటి ఫ్లోరింగ్తో బాగులతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి మరి అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా సీక్వెన్షియల్ లెక్కలో పనిచేస్తుంది. గతంలో మనం అనుకున్నట్టుగానే మిగతా 3 ద్వారాలు కూడా రాతి ద్వారాలతో మలిచి మరి చక్కగా అందరూ కూడా కూర్చొని సేవకే విధంగా మరి ప్రాకార మండపాన్ని కూడా నిర్మించుకోవడానికి చేసే ఏర్పాటు కొనసాగుతోందని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అధికార వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ రక్షణకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్, పార్టీ సీనియర్ నాయకుడు శరత్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, నాయకులు రాము యాదవ్, మల్లేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నిషేధిస్తామని చెప్పడం సిగ్గు, బజరంగ్ దళ్ సంస్థని కాంగ్రెస్ నిషేధిస్తుందని చెప్పడం సిగ్గు, ఉగ్రవాద పిఎఫ్ఐ మూటాలకు తొత్తుగా వ్యవహరించడం సిగ్గు, ఉగ్రవాద పిఎఫ్ఐ మూటాలకు తొత్తుగా వ్యవహరించడం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. యోజన పరబాను जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूता दुरित बलधाम अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंडल పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు వారు దేశభక్తి కలిగి ఉండి ఈ దేశం కోసం పోరాడుతూ అనేక మంది ప్రాణాలు వదిలినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థ హనుమంతుని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి ఆ సంస్థను నిషేధిస్తామని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. ఇక్కడ ఓట్ల రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి కర్ణాటకలో ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ హనుమాన్ చాలీసా చదవాలని చెప్పేసి ఏదైతే మేము ప్రయత్నం చేసినామో మేము హనుమాన్ చాలీసా చదివిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9 ఏళ్లలో చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు ఆరోపించారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్కు సంబంధించిన కామని చెరువును గత కొంతకాలంగా పూడుస్తూ కబ్జా చేస్తున్నారని స్థానికులు చెప్పడంతో పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే కామని చెరువు కబ్జాకు గురవుతుందని మండిపడ్డారు. చెరువు కబ్జాకు గురవుతుందని చెప్పినా పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ మౌనాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకోవాలని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నేతృత్వంలోనే కామని చెరువు కబ్జా జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చెరువు కబ్జా చేసే వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అధికారులు వెంటనే చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని డిమాండ్ చేశారు. అని చెప్పి మట్టి తోలుతూ ఈ గుండ అనేది వాటర్లో ఉండే. మేము ఎప్పుడో 2 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఈ మూల అట్టకెళ్ళ రోడ్డు ఉండే. మరి ఇచ్చలు విడిగా చేస్తే ఈ రెవెన్యూ యంత్రాంగమే కానీ మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా రాబోయే తరానికి భూమి పెరగదు, జనాలు పెరుగుతున్నారు. రాబోయే తరానికి అవసరానికి భూమి అవసరం. కానీ మరి ఇట్లా గవర్నమెంట్ కాపాడేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏరియాలో మేము జనార్దన్ రెడ్డి గారిని అప్పుడు మేము ఇన్స్టిట్యూషన్ చేసినాము. ఇది వాటర్ బెల్ట్ పెట్టి 9లో ఉన్న వాటర్ బెల్ట్ పెట్టి ఎవరు ఇక్కడ పర్మిషన్ రావద్దు, లోపల రావద్దు అనేది కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రోజున 8 ఏళ్ళల్లో పెద్ద చిల్లరన్నీ కూడా ఇచ్చలవిడిగా స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే ట్యాక్స్ రూపంలో పబ్లిక్ ఎందుకు కట్టిరు, ఎన్ని వేల కోట్లు కట్టిరు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రెవెన్యూ పరంగానే కానీ, రిజిస్ట్రేషన్ పరంగానే కానీ, ఇలా లిక్కర్ వైన్ షాప్ పరంగా కానీ ప్రధానంగా మా కుకట్పల్లి ప్రజలు ఈ 8 ఏళ్ళల్లో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిరు. వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసారు? మేము డెవలప్మెంట్ చేసినామని ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఒక బాల్నార్ బ్రిడ్జు మేము జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటిస్తుంది, మేము కార్పొరేటర్ ఉన్నప్పటిస్తుంది, మేము కొట్లాడి దాన్ని చేసిన అప్పటి మేము ఇది చేసినామని స్థానిక ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేసినామని చెప్తుండే. ఈ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఐటీ రూపంలో కానీ, రిజిస్ట్రేషన్ రూపమే కానీ, ఇంటి ట్యాక్స్ రూపమే కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు కడితే ఎంత డెవలప్మెంట్ చేశారు అనేది రేపు ఎలక్షన్లో ఓపెన్గా చెప్పే అసన్నమైంది. చెరువులు కన్నారం ముంగేస్తున్నారు మీ కార్పొరేటర్లు. మీరు ప్రజలను మభ్యపెట్టడానికి చెరువు ఇన్స్పెక్షన్ చేసి ఖబర్దార్ చెరువు నింపుతున్నది ఎమ్మెల్యే చెప్పిన ఖబర్దార్ ఇక్కడ పోయింది. కబ్జా చేయమని ఖబర్దారా ఇది? దాదాపు 40-50 ఎకరాలు ఇలా పట్టపాటిలు అమ్ముకుంటూ చూసుకుంటూ పోతుంటే రెవెన్యూ వాళ్ళు వీళ్లకు తగిన గుణపాఠం రాబోయే ఎలక్షన్లో ఉంది. ప్రజలు ఆలోచించాలి. ఈ చెల్లు ఎందుకు గాయబెడుతున్నాయి, దీని వెనుక హస్తము అనుకుంది. వీళ్ళు అధికారులు ఈ 10 సంవత్సరాలలో కార్పొరేటర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ ప్రజలకు డెవలప్మెంట్ చేసిరా, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారా? ఓపెన్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. రేపు పొద్దున్న కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఏ దమ్మున్న బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ, ఏ క్యాండిడేట్ అని రాని, ఇవన్నీ జవాబుదారిగా రేపు ప్రజలు చెప్పి ముందు రావాల్సి. ఓటు అడిగే ముందు ఏమైనా చెల్లరు, ఎందుకు ఇట్లా ఈ 8 సంవత్సరాలు అమ్ముకున్నారు, దీనికి ప్రజలు నిలిచి అడిగి వస్తుంది. దీనికి మేము కాంగ్రెస్ పార్టీ ఇలా మేము స్థానిక
నాయకులము బస్తీ ప్రజలు అందరం కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని మేము ఏం చేస్తాం, కలెక్టర్కు ఎంఆర్కు ఒక లెటర్ మేము ఇస్తాం. ఇచ్చినా మేము ఇట్లా ఓంగనే చెత్తకుండా పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా రాబోయే తరానికి అసలు చెల్లు ఎట్లుండే, చెల్లు ఏమున్నది ఏమన్నది రాబోయే ప్రజానికి రాబోయే తరానికి కాపాడవలసింది పోయి ఇలా ఆత్కాపురం లెక్క అమ్మడం. దీనికి కార్పొరేటర్లు ఎమ్మెల్యే జోనల్ కమిషనర్ కాడికి వెళ్ళి వీళ్ళు కబ్జా పెడుతున్నారు. జోనల్ కమిషనర్ రోడ్ వేస్తున్నారు, లైట్ వేస్తున్నారు. దానికి ఎంఆర్ఓ కళ్ళు మూసుకొని ఆయన వాట ఆయన వంచుకుంటారు. ఇదంతా చీకటి ప్రభుత్వమా దొంగ ప్రభుత్వమా అనేది మరి ప్రజలు గ్రహించాలి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 40 నెలలు గడుస్తున్నా వసతులు లేని ఎన్నో కాలనీలను అభివృద్ధి చేయకుండా ప్రచార ఆర్భాటం కోసం కొత్త కాలనీలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రావుగా నామకరణం చేసి ప్రజలకు అందిస్తామని చెప్పడం నిడ్డూరంగా ఉందని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెదిపిరాల భువనేష్ సుబ్బిరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు కోవెలకొంట్ల బైపాస్ రోడ్డు దగ్గర శివారెడ్డి కాలనీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రాయల్ కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రాయల్, బాలపుల్లారెడ్డి, బాలకృష్ణ, గోపాల్, నెల్సన్ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అందరు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బుద్ధవనంలో 2567వ బుద్ధ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ బుద్ధవనంకు 100 కార్లలో బౌద్ధులను తరలించారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలం నవాబ్పేట శ్రీ కోదండ రామస్వామి ఆలయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జీర్ణోద్ధరణ, నవీకరణ, విమాన గోపురం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూవై సుబ్బిరామిరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య పెద్దిరాజు, నవాబ్పేట గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్ర పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలోని పుష్కరిణిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్, అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉపాయదారులు తదితరులు పాల్గొన్నారు. स्वयंभवरसिद्धि विनायक स्वामिने नमः श्री वरदराज स्वामिने नमः नम पादारविन्दयोः वेदोक्त सुपन्नदिव्य मन्त्रपुष्पाञ्जलिं
తన్నక్షత్రం భోరిదాస్తమహ్యం. తడిపొడి విధానం ద్వారా వరి సాగు కోర్ కార్బన్ సస్టైనబుల్ రైస్ ఇనిషియేటివ్ మిథెన్ అనే కాలుష్య కారకం విడుదల తగ్గుతుందని కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెంట్ సంఖ్యపల్లి నరసింహారెడ్డి తెలిపారు. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో హైదరాబాద్ కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో పోతన ఎడ్యుకేషన్ సొసైటీ వరంగల్ సారథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పొలాల్లో మెరుగైన నీటిపారుదల పద్ధతులను అనుసరించడం ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ మార్కెట్ నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ హృషికేష్ మహాదేవ్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ రావు, RARS అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమారావు, వరంగల్ DAO ఉషా డయల్, హన్మకొండ DAO రవీందర్ సింగ్, నాబార్డ్ MA చంద్రశేఖర్, పోతన్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ వెంకటరెడ్డి, CCX టీమ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మేము రైతులకు సమకూరుస్తున్నాం. సో అది మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రయాణం చేయడం. సో ఈ తడిపడి విధానం ఎలా అవలంబించాలి, తడిపడి విధానం యొక్క ముఖ్య ఎలా చేయాలి అని చెప్పేసి డాక్టర్ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ సైంటిస్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఇందులో మీకు సందేహాలు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ మాకు అడగచ్చు. మీ అందరూ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చాము. అందరూ ఫీడ్బ్యాక్ వల్ల మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీకు ప్రైవేట్ వల్ల మీకు నష్టం అనిపిస్తుందా, లాభం అనిపిస్తుందా, సో మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ లాభం అనిపిస్తుంది 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా సాధిస్తాము. అంటే ఒకటి లో పావర్టీ, అంటే సపోజ్ ఇది చేయడం వల్ల ఒక ఫర్టిలైజర్ తగ్గిపోతుంది. ఫర్టిలైజర్ తగ్గించడం వల్ల మీకు కొంచెం అదనపు మీకు టెక్నాలజీ మీకు సూచిస్తున్నాను. సో దీనివల్ల టెక్నాలజీ ఆప్షన్, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత మేము రూరల్ ఎంప్లాయ్మెంట్ గోల్, తర్వాత మేము క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణంకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల మీకు కార్బన్ తగ్గించబడుతున్నాయి. తర్వాత మేము వాతావరణానికి మనం హెల్ప్ చేస్తున్నాం మీ ద్వారా. సో మీరు రైతులు మీరు హెల్ప్ చేస్తున్నారు వాతావరణం, ఇది మాకు ముఖ్యం. సో మేము చాలా మంది పార్ట్నర్స్, లోకల్ NGOs తో పార్ట్నర్స్ అవుతున్నాం. సో వాళ్ళకి డిఫరెంట్ వ్యవసాయ పరంగా కూడా మనకు ఈ నీళ్లు తక్కువ పెట్టడం వల్ల పిలకలు ఎక్కువ వస్తాయి, వెన్నులు ఎక్కువ వస్తాయి, గింజ ఎక్కువ వస్తే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 30% నీటి ఆదా చేసుకోవచ్చు, 30% మనం పవర్ కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసినట్టయితే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మానవాళికి కూడా మన జనాలు ఎంతో తోడ్పడినట్టు ఉంటుందని మేము ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నాను. ఈ విషవాయువులు అనగానే మనకు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది విషవాయువు, మిథేన్ అనేది విషవాయువు, నైట్రస్ ఆక్సైడ్ అనేది విషవాయువు, ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్. అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్యాసెస్ చూసినట్టయితే సల్ఫర్ ఫ్లూరోకార్బన్స్ అనేది విషవాయువు, పెర్ఫ్లూరోకార్బన్స్ అనేది విషవాయువు, నైట్రోజన్ ట్రైఫ్లూరైడ్ అనే విషవాయువు. ఇది ఇండస్ట్రియల్ గ్యాసెస్. ఈ విషవాయువులు అనేది ఏ విధంగా ప్రబలుతున్నాయనేది మనకు తెలుసు. మనం చెత్తను గాలబెట్టడం వల్ల విషవాయువు వస్తుంది, వెహికల్స్ నడపడం వల్ల పొగ వల్ల విషవాయువు వస్తుంది, తర్వాత అడవులు నరకడం వల్ల విషవాయువు వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మనం వరిలో చూసినట్టయితే మిథేన్ అనే విషవాయువు 30% ప్రబలుతున్నది. ఇది ప్రపంచంలో చూసినట్టయితే ఎక్కువగా పండించే పంటలలో వరి ప్రధానమైన పంట. అదేవిధంగా తినే ఆహారం కూడా వరి అనేది ప్రధానమైన పంట. ఈ యొక్క మిథేన్ విషవాయువును తక్కువ చేసేందుకు ఈ యొక్క కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో పోతన ఎడ్యుకేషనల్ సొసైటీ వరంగల్ వారి యొక్క వరంగల్ హన్మకొండలో ఈ యొక్క మిథేన్ విషవాయువును తక్కువ చేసేందుకు తడిపొడి విధానంలో వరి సాగు చేసినట్టయితే మనం మిథేన్ విషవాయువును తగ్గించుకోవచ్చు అనేది యొక్క మన RARS ప్రాంగణంలో ఉమారెడ్డి గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాంగణంలో చేపట్టడం జరిగినది. దాదాపు వరంగల్ హన్మకొండ వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి రైతులు కూడా ఒక 100 మంది దాకా మేము ఇక్కడ చేసే వాళ్ళను ఇన్వైట్ చేయగలిగినాం. వారికి ఈ యొక్క తడిపొడి విధానము ఏ విధంగా చేయాలి, దీన్ని కొలమానికంగా మనం 1 ఫీట్ పైపు, తర్వాత 1/2 ఫీట్ వరకు రంధ్రాలు చేసిన పైపు కూడా రైతుకు ఇవ్వడం జరిగింది, సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం నాటు పెట్టినాక ఎన్ని రోజులకు పెట్టాలి, నాటు పెట్టినాక వారం 10 రోజులకు అనే పైప్ పెట్టాలి. తర్వాత దీనిని మనం ఎందుకంటే ఈ తడిపొడి విధానంలో పెట్టిన తర్వాత రంధ్రాల నుంచి మట్టిని తీసేసి ఫ్లో అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కామారెడ్డి రహదారి సమీపంలో ఉన్న ప్రగతి వెంచర్లో అక్రమ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు. సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న, విద్యుత్ తీగల సమీపంలో ఉన్న ఎలాంటి జడుపు లేకుండా బ్లాస్టింగ్ చేస్తుండడంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు.
తాజాగా జిలెటిన్ పెట్టి బ్లాస్టింగ్ చేయడంతో సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు డ్యామేజ్ అయి ట్రాన్స్ఫార్మర్ నుండి మెరుపులు రావడంతో పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. బండరాలను బ్లాస్ట్ చేయాలంటే సంబంధిత అధికారుల నుంచి ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. కానీ అవేమీ లెక్క చేయకుండా జిలెటిన్ స్టిక్స్ తో బండలను పగలకొడుతూ అధికారులు కళ్ళుగప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కంప్రెషన్ ట్రాక్టర్లతో డ్రిల్స్ వెళ్లి జిలెటిన్ స్టిక్స్ తో అక్రమ బ్లాస్టింగ్స్ పాల్పడుతున్నారు. ఇలాంటి నిషేధిత వస్తువులను వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో రైల్వే ట్రాక్ పై ఇన్స్టా రీల్స్ రికార్డ్ చేయడానికి వెళ్లిన విద్యార్థిని రైల్ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడిని శ్రీరామ్ నగర్ రెహమత్ నగర్ కు చెందిన మద్రాసా విద్యార్థి మహమ్మద్ సర్ఫరాజ్ గా గుర్తించారు. ముగ్గురు యువకులు సనత్ నగర్ రైల్వే ట్రాక్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. వీరిలో ఇద్దరు వీడియోలు తీసుకున్నప్పుడు రైలు వారిని ఢీకొట్టింది. మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ సర్ఫరాజ్ కు సోషల్ మీడియా ఖాతా కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. शब्दाने पचकन अस्सलामुअलैकुम। आज जुम्मे का दिन 1 बजे मेरा बच्चा जो है सो नमाज़ को जा रहा हूँ बोल के निकला। बोला कहाँ जा रहा हूँ? बोला यहीं घर पे नमाज़ पढ़ ले रहे भी। बोला नहीं नमाज़ में बाजू मस्जिद में पढ़ लेता हूँ बोल के निकला। तो उसके बाद 1 घंटे 1:15 बजे के टाइम पे 2 बच्चे आके मेरे को बोले घर पे। 2 बच्चे वो स्कूल के ही थे, मुजम्मिल और एक सोहेल, ये 16 साल के और अभी एक ही साथ के। तो बोला फिर ठीक है बोल के क्या हुआ? बोले तो बैल बाजार में बेहोश होकर गिर गया। उन्हें बोलता हूँ बोला बेहोश के दावता मैं तुमला लाना नहीं बोल के बोला। तो ठीक है आ रहा हूँ चल जाके लाएंगे बोले तो ना भाग गए घर से। फिर मैं जो गाड़ी लेके निकल के उनला देखे तक नहीं है। तो आया इधर, आने के बाद फिर ढूंढा करा तो इन गली में थे। अरे यहाँ बच्चा गिर गया तो मेरा बेटा है बोल के मैं बोला। तो ठीक है देखो देखे तक बच्चा मर गया, इंतकाल हुआ। क्या नाम था बच्चे का? बच्चे का नाम सरफराज है। क्या उम्र थी बच्चे की? बच्चे की 16 साल। स्कूल स्टूडेंट थे? हाँ स्टूडेंट है, स्कूल 9th क्लास में था बच्चा। 8th क्लास चल रहा था, अभी 9th में जा रहा था। अभी अब मुकामी किधर के? श्री राम नगर यूसुफगढ़ एरिया। ये इंसिडेंट जो का हुआ है एरिया का नाम क्या है? ये एरिया का नाम ग्लास फैक्ट्री है। ये बब्बूगढ़ ग्लास फैक्ट्री। तो ये होने की वजह आपको कुछ मालूम है इसके बारे में? नहीं इसकी डिटेल्स पूरी नहीं मालूम। बच्चा जो है ना सोहेल बोल के, इससे पहले भी स्कूल में रखो नखोज बोला मैं उसको, नखो आ रहे घर पे बोल के बोला भी मैं 2-3 मरतबा बोला उसको। उन्हें आने से ज़बरदस्ती लेके जा रहा हूँ। उन्हें आया तो गाड़ी हमारे बच्चे का भी नहीं है, इसके पास सोहेल के पास गाड़ी है, गाड़ी लेके इधर उधर फिरना शुरू कर रहा हूँ। उसमें शौक में आगे इधर आ गया शायद उन्हें सर ट्रेन का धक्का लगने से। अब वो ट्रेन का धक्का लगा, वो पीछे से लगा बोल के बोल रहा। पूरा वीडियो तो नहीं आया जी। तो ट्रेन का पास तो ठहरा हुआ था उन्हें। బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షీరభావనారాయణ స్వామికి రథం ఏర్పాటు చేస్తా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి హామీ. దేశ రక్షణకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి మండిపాట్.
బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురవుతున్న చెరువులు. కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు ఆరోపణ. ప్రచార ఆర్భాటం కోసమే కొత్త కాలనీల ఏర్పాటు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి చెదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఎద్దేవా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.